గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సంజయ్ గారు. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ సార్ నేను, అండ్ నాకు ఒక 50,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. నా పిల్లలకి ఒక 15 years ఏజ్ వచ్చేటప్పటికి నేను ఒక ₹1 కోటి ఎడ్యుకేషన్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కావాలండి, దేనికన్నా అండి. ఇప్పుడు దానికి ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేదా ఎఫ్డి ఇలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి, ఎఫ్డీస్ ఉన్నాయి, ఇలాంటి వీటిలో పెట్టడం మంచిదా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా? ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచిదండి. దానికోసం మీరు ప్లాన్ చేస్తున్నారనేది కూడా చాలా మంచి థాట్ అండి. ఇప్పుడు ₹1 కోటి కావాలి మీకు, 15 సంవత్సరాల టైం ఉంది, ఓకేనండి. మనం ఇప్పుడు ఎఫ్డీస్ తీసుకుందాం. ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు నెల 20,000 వేస్తే మనకి రిటర్న్స్ ఎంత వచ్చేది 6.5, 7, 8 మ్యాక్సిమం అంతేనండి. ఓకే. పోస్ట్ ఆఫీస్లో కూడా సేమ్, మోస్ట్లీ ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్సే ఉంటుందండి. మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే ఒకే ఒక ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి డబ్బులు అవసరం ఉండేటప్పుడు 3 to 4 వర్కింగ్ డేస్లో మనం తీసుకోవచ్చు మళ్ళీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 years మీకు టైం ఉంది, 20,000 అనే ఒక సిప్పు మీరు వేయాలి ఆ ₹1 కోటి రావడానికి. ఓకే. ఆ 20,000 మధ్యన ఎప్పుడైనా ఒకవేళ కట్టలేకపోతే ఆపేయచ్చు మీరు, ఒకటి. ఓకే సార్. రెండోది, మీకు కడుతున్నారు, ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు ₹1,00,000 లేకపోతే 2 లక్షలు అవసరం పడింది, మీరు దాంట్ నుంచి తీసుకోవచ్చు. 3 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీ అకౌంట్కి వచ్చేస్తుందండి, ఒకటి. సో ఈ అన్ని ఆప్షన్స్ చూసుకుంటే మనకి బెటర్ రిటర్న్స్ వచ్చేది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మన గోల్ కూడా ఈజీగా రీచ్ అవుతాం. మనం తీసుకుంది 12% రిటర్న్స్ అండి. మంత్లీ ఎంత పే చేయాలి సార్? 20,000 రౌండ్ ఫిగర్ అండి, 19 చిల్లర, 20K అనుకోండి. చేస్తే మీరు 15 yearsలో ₹1 కోటి అనేది మీ గోల్ రీచ్ అవుతారండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు ఇండివిజువల్ గా మనం పెట్టచ్చా సార్? అంటే ఇప్పుడు చాలా మంది ఫోన్స్ వచ్చేసినాయి, ఫోన్స్ లో యాప్స్ వచ్చేసినాయి, గ్రో అని ఇవని, అండ్ ఫోన్ పే ఇలాంటి వాటిల్లో కూడా అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ లో పెడితే ఖచ్చితంగా ₹1 కోటి ఇస్తాయా 15 years టైం పీరియడ్ లో? సంజయ్ గారు, ఇప్పుడు అంటే దీన్ని ఏమంటారంటే అండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఒకటి రెగ్యులర్ ప్లాన్స్ అంటారండి. సో ఎవరైతే ఈ యాప్స్ త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన రికమెండేషన్స్ బట్టి పెట్టేస్తుంటారండి. వాళ్ళకి అసలు యాక్చువల్గా బేసికల్గా ఏ నాలెడ్జ్ ఉండదు. అంటే నెక్స్ట్ 5 yearsలో ఏది పర్ఫామ్ చేస్తుంది, ఏం చేయదు అనేది నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ ప్లాట్ఫామ్లో కొన్ని రికమెండేషన్స్ కనబడితే దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా మేమే డిస్ట్రిబ్యూటర్స్ అండి. మేము డిస్ట్రిబ్యూటర్స్ అనలైజ్ చేయడానికి అవ్వదు, రీసెర్చ్ చేయడానికి లేదు. అంటే మా దగ్గర ఒక టీం లేదు, రీసెర్చ్ అనలైజ్ చేసే కెపాసిటీ మాకు లేదు. కానీ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము రెగ్యులర్ ఏఎంసీస్తో టచ్లో ఉంటాము, ఫండ్ మేనేజర్స్తో కూడా మేము మీటింగ్స్ అవుతుంటాయి, మాకు అప్డేట్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 2 years ఈ సెక్టర్స్ బాగుంటాయి, ఈ ఫండ్స్ బాగా చేస్తాయి అనే అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్ అన్ని డైరెక్ట్గా చేసిన వాళ్ళకి ఉండదండి. సో ఎప్పుడైనా మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు అది పెరుగుతుంది. అంటే ఇప్పుడు 2008లో రిసెషన్ వచ్చింది, ఆ టైంలో ₹100 ₹40 పడిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియాలి కదండి. ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే మీకు అప్పుడు అడ్వైస్ ఎవరు ఇస్తారు? అలాంటి సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ ఈ అడ్వైజర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలండి. సో ప్రతి ఒక్కరికి ఎవరికైతే నాలెడ్జ్ లేదో, అనలైజ్ చేయలేరో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, అడ్వైజర్ని పెట్టుకుని, డిస్ట్రిబ్యూటర్ని పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఆ అడ్వైజర్స్ అన్నా చాలా మంది తెలియదు, ఏ టైప్ ఆఫ్ అడ్వైజర్స్, వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఈ విధంగా వాటి గురించి కూడా కొద్దిగా ఆహ్వానిస్తారు మనం. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే యాంఫీ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ అయి ఉండాలి సార్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరైనా ఒక కస్టమర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తున్నారు అంటే వాళ్ళు డెఫినెట్గా రిజిస్టర్ అయి ఉంటారు, లేకపోతే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఏంటంటే ఒక ఏఆర్ఎన్ కోడ్ అని ఒకటి వస్తుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కోడ్ వస్తుంది, అది ఉంటే కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరండి. సో కొంతమంది చెప్పకపోవచ్చు యాంఫీ రిజిస్టర్డ్ అని, కాబట్టి వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి పాస్ అయిన లేదు సార్, లేకపోతే వాళ్ళు కస్టమర్కి అడ్వైస్ చేయలేరు.
ఓకే సెబీ అనేది చాలా క్లియర్గా మానిటర్ చేస్తుంటాయి ఇవన్నీ. ఇల్లీగల్గా అంటే మీరు రిజిస్టర్ చేయకపోతే వాళ్ళకి కమిషన్స్ ఎలాగొస్తాయి, బ్రోకరేజ్ ఎలాగొస్తాయి, బ్రోకరేజెస్ రాలేనప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు ఉత్తినే? డబ్బులైతే ఇచ్చి అయితే చేయించుకోరు కదా. అవును సార్. డైరెక్ట్ ఫండ్స్ అనేది వేరు. అదేంటంటే కొంతమంది కంపెనీస్ ఉంటారు, మేబీ చార్జ్ చేయొచ్చు, చేయకపోవచ్చు కొంతమంది. సో డిపెండ్స్ అండి. బట్ అడ్వైస్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ త్రూ. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే అందరూ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం మానేసి ఇప్పుడు ఎస్ఐపి క్యాల్కులేటర్ లో చూసేసి 20,000 పెడితే ఇంత రేట్ నుంచి వస్తా అంత రేట్ నుంచి వస్తా అని యావరేజ్ గా చేసేసి మీరు ఏదో ఫండ్ లో పెట్టేస్తే వచ్చేస్తుందని ఇన్వెస్ట్ చేయకండి. ఒక రిజిస్టర్డ్, ఒక యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి అని సార్ మనతో చెప్తున్నారు. ఏమంటారు సార్? అంతే కదా సార్? సంజయ్ గారు, ఇప్పుడు ఎవరైతే రీసెర్చ్ చేసి అనలైజ్ చేయగలరో వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, నేను వద్దనట్లేదండి. బట్ నాలెడ్జ్ లేనప్పుడు, మార్కెట్ వాలటైలిటీ ఉండేటప్పుడు, ఏం చేయాలో తెలియలేనప్పుడు అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళండి, ఇన్వెస్ట్ చేయండి. ఈ వాలటైల్ టైంలో మీతో పాటు జర్నీ చేస్తారు, మీ గోల్స్ అచీవ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు, మా ప్రేక్షకులకు, మా స్టూడియోకి వచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.